నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. పెళ్లి టైం దగ్గర పడింది. హైదరాబాద్ షాపింగ్కి బయలుదేరాము. నేను, మా బావ, పిల్లలందరూ. బెల్లంపల్లి నుంచి బయలుదేరాము మేమందరం కలిసి. నేను, మా బావ అడ్వకేట్ శ్రీనివాసరావు. ఇది రాజు వాళ్ళ ఇల్లు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైన అప్స్టేర్లో. చెల్లెలు, చిన్న కూతురు, పెద్ద కూతురు. ముందొచ్చే అమ్మాయిదే పెళ్ళి. దారిలో ఆకలేస్తుంటే టిఫిన్ కోసం ఆగాము. పెద్ద హోటల్లో బాగోదని చెప్పేసి, రోడ్డు మీద ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి బండి మీద అక్కడ ఆగాము. మార్గ మధ్యంలో బెల్లంపల్లి టు హైదరాబాద్. టిఫిన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. దోశలు, వడ అవి తెప్పించుకొని తిన్నాం మేము. నేనైతే దోశ తిన్నా. పెద్ద పెద్ద హోటల్లో అస్సలే బాగోదు ఫ్రెండ్స్. డబ్బులు బొక్క, ఇవన్నీ వేస్ట్. దారిలో పోయేటప్పుడు టోల్ గేట్ ఇది. అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్. బండికి సంబంధించిన వెనక బ్లేడ్ ఇరిగిపోయి కింద దిగింది బండి. తర్వాత మా బండికి చిన్న చిన్న గీతలు పడితే ఆ టోల్ గేట్ దగ్గర ఫ్రీ సర్వీస్ చేస్తారని చెప్పేసి అంటే సరే అని చేపించాము. బాగుంది. కానీ అతను ఏం చేశాడు చూడండి. అతను క్లీన్ చేసినంత మట్టుకి ఆ లిక్విడ్ వేసి నీట్గా ఉంది. ఇక ఇవే డబ్బాలు. మనం వేలు ఖర్చు పెట్టి అవి చేపించే కంటే ఈ లిక్విడ్తో చేస్తే శుభ్రంగా అన్ని గీతలు అన్నీ పోతాయని చెప్పారు. కరెక్టే, బాగానే ఉంది. కానీ అతను ఏం చేశాడంటే సగమే చేశాడు. మిగతాయి బాక్స్ కొనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయాము. మధ్యలో ఆగాము మళ్ళీ టీ కోసం. టీ తాగేసి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. కార్డ్స్ పంచుకుంటూ పోతున్నాము. ఇది తుర్కపల్లి అని హైదరాబాదుకి 45 కిలోమీటర్ల ముందు ఉంటుంది ఇక్కడ తుర్కపల్లి. ఇది ఓల్డ్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది పురాతనమైన ఇల్లు, ఎప్పటిదో. టెంపుల్ వెనకాలే ఉంది. ఇది రాతి స్తంభాలతో నిర్మించిన ఆంజనేయ స్వామి గుడి ఇది. దీనిపైన స్లాబ్ అట్లా వేశారు. కొత్తగా స్లాబ్ కడుతున్నారు. కానీ పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఇది. రాతి స్తంభాలతో నిర్మించారు పూర్తిగా. అక్కడి నుంచి నేను వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల పైకి వెళ్తే నేను నడుచుకుంటూ ముందుకెళ్ళా. అక్కడ వాతావరణం చూడండి, ముందంతా పల్లెటూరులాగా ఉంది. గడ్డి, గేదెలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కొంచెం పక్క తిరిగితే మొత్తం బిల్డింగ్సే.
పచ్చని పొలము, గడ్డి, ఎండుగడ్డి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి మేము ప్యారాడైజ్కి వచ్చాము. ఇది చక్రీపుర ఎక్స్ రోడ్లో ఉన్న ప్యారాడైజ్, ఫేమస్ హోటల్ అని చెప్పారు. బిర్యానీ అవి తిందాం అని చెప్పేసి అనుకున్నాము. నాకు చపాతీ అవి తిందాం అనుకున్నా కానీ అది లేదని చెప్పారు. నాకు అస్సలే బాగలే ఫ్రెండ్స్, బిర్యానీ గలీజ్గా ఉంది, వదిలేసాము. ప్లేట్లు అయితే బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి ప్లేట్లు. అక్కడ నుంచి ఇక లాభాలు అని చెప్పేసి అవి వదిలేసి ఈ పక్కనున్న ఇక్కడికి వచ్చాము స్నాక్స్ తినడానికి. వాళ్ళు పిజ్జా అవి ఆర్డర్ ఇచ్చారు. తినేసి మళ్ళీ అక్కడి నుంచి హరితారెడ్డి బొటిక్స్కి వచ్చాము. దమ్మాయి కూడా కొత్తగా పెట్టారట, బాగా డిజైన్ చేసింది డ్రెస్. ఎంగేజ్మెంట్కి వాళ్ళిద్దరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురి దమ్మాయిగూడలో ఉన్న హరితారెడ్డి బొటిక్స్. ఏమనే హరితారెడ్డి, రాజు, బుజ్జి, పావని, నల్లగా తీసుకున్న అమ్మాయి కూడా పేరు పావని. తర్వాత మళ్ళీ పాయింట్లు అలా 2 మెంబర్స్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. రంజాలా ప్లాన్ చేయాలని ప్లాన్ ఉంది. సో మీది 8 months లో వెళ్ళే లోపల ప్లాన్ చేయాలి. ఇది సైనిక్పూర్లో ఉన్న పెళ్లి కూతురికి గోర్లకి పెయింట్ అవి డిజైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మాకు ఒక 2 hours పట్టింది ఫ్రెండ్స్. దాని ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగు చాలా ఆహ్లాదకరంగా కట్టాడు. పావని మాకు మంచి ఆతిథ్యం ఇచ్చింది 2 రోజులు వాళ్ళ ఇంట్లో. రాజు పెళ్లి కొడుకు ఫోన్లో బిజీగా మాట్లాడుతున్నాడు అటు ఇటు. బన్నీ, బుజ్జి ఏదో ఉంది పేరు మనోడిది. తర్వాత నేను అక్కడ అటు ఇటు తిరుగుతూ కొంచెం ఫోటోలు అవి దిగాను అక్కడ. అక్కడ నుంచి ఇది అల్మండ్ హౌస్ ఫ్రెండ్స్, చాలా కాస్ట్లీ అట్టు ఉంది. దేంట్లోనే బరక్ క్లబ్ అని ఉంది. ఎదురుగా బాడీ గార్డ్ ఉన్నాడు. అమ్మాయిలతోనే వస్తే పంపించేటట్టుకున్నాడు ఇతను. నేను మా వాళ్ళు పైనున్నారని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసా. లోపలైతే ఒక సినిమా లాగుంది ఫ్రెండ్స్. లేడీస్ పార్టీ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిలు. మేము వాళ్ళని లోపల వదిలేసి బయటకు వచ్చి భోజనం చేసాము. తర్వాత ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళేసరికి రాత్రి 1:30-2 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ రామకృష్ణ మఠం అని చెప్పేసి మా బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చాము, నైట్ ఇక్కడే హాల్టింగ్ చేసాము. ఇక్కడే పడుకొని తెల్లారు లేసేసి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.